కోట్ల మంది జనాభా, 1629 కిలోమీటర్ల దూరం, 30 గంటల సేపు ట్రైన్ జర్నీ. ఇప్పటికీ 30 మంది చనిపోయినారు. Vast crowds of people went to bathe. ఏమాత్రం భయపడకుండా పౌటైతే బయలుదేరుతున్న భక్తులు అసలు ఏముంది అక్కడ, ఇవన్నీ తెలుసుకోవాలంటే వెల్కమ్ బ్యాక్ టు పవన్ జీవా 2024. మీకైతే తమిళనాడు చూడగానే అయితే అర్థమైపోయి ఉంటుంది. ప్రజెంట్ మనం అయితే కుంభమేళా వెళ్తున్నాము. ఇప్పుడు డైరెక్ట్ మనం విజయవాడ టు ప్రయాగ చేరుకొని అక్కడి నుంచి అయితే వెళ్ళబోతున్నాం. ఎందుకంటే మన నెల్లూరు నుంచి అయితే టికెట్లు అయితే ఒక్కటి ఖాళీ లేదు అసలు. విజయవాడలో నుంచి అయితే కొన్ని రిజర్వేషన్ ఉండేటప్పటికి ఇక్కడి నుంచి అయితే బుక్ చేసుకున్నాము. ప్రజెంట్ మాకైతే 1 గంటకు ట్రైన్, ఇప్పుడైతే 12:50 అయింది. ఇంకో 10 మినిట్స్లో అయితే ట్రైన్ వస్తుంది. వెళ్ళి అయితే బయలుదేరదాం. తర్వాత విషయాలన్నీ ట్రైన్లో మాట్లాడుకుందాం. అసలు కుంభమేళా అంటే తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడము, అప్పుడే మన కుంభమేళా గురించి డీటెయిల్గా అర్థమవుతుంది. ఓకే మా, లెట్స్ గో. ఇక్కడైతే చాలా స్ట్రిక్ట్గా ఉంది మావా, చాలా మంది పోలీసులు ఉన్నారు అసలు. ఎందుకంటే ఇక్కడ విజయవాడ మన ఆంధ్ర బార్డర్ దాటిన తర్వాత అయితే అటు సైడు రాళ్ళతో అయితే కొడుతున్నారు, డోర్కి తీయట్లేదండి ట్రైన్తో. అందువల్ల ఓన్లీ రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళని వరకే ట్రైన్ అయితే అలో చేస్తున్నారు, జనరల్ కోటానే లేదంట అసలు. అందువల్ల ఇప్పుడు చాలా సీరియస్గా ఉన్నారు ఇక్కడ పోలీసులు అందరూ. అసలు టికెట్ చూపించిన వాళ్ళనే ఉండిస్తున్నారు. ఒకసారి చూడండి మీరే ఎంతమంది ఉన్నారు. వాళ్ళకి ఆల్రెడీ గ్యాదరింగ్ పెట్టి కూడా చెప్పారు. మొత్తం మేనేజ్మెంట్ అంతా ఇక్కడే ఉంది అసలు. ఒక్కో బోర్డు దగ్గర ఒక్కో పోలీసులు ఉన్నారు మా అసలు. ఇంకా ఒకసారి మీకు అర్థం చేసుకోండి ఇంకా ఎలా ఉంటుందో వ్యవహారం. ట్రైన్ అయితే ఇప్పుడే వచ్చేసింది. ఇంకా లేట్ చేయకుండా అయితే ట్రైన్లోకి అయితే ఎక్కేద్దాం. హలో మా, మొత్తానికి అయితే మన ట్రైన్ అయితే మన సీట్లో అయితే కూర్చోన్నాం. ఇప్పుడు చాలా మందికి వచ్చిన డౌట్ ఏంటంటే అసలు కుంభమేళా అంటే ఏంటి, అసలు అక్కడ ఏం జరుగుతుందో పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ అయితే మనం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పురాణాల ప్రకారం పూర్వం దుర్వాస మహర్షి శాపం వల్ల దేవతలందరూ తమ శక్తులను అయితే కోల్పోయారు. అప్పుడే దేవతలందరూ కలిసి స్థితికారకుడు అయిన విష్ణు దగ్గరకు వెళ్ళి మా శక్తులను అయితే ప్రసాదించండి స్వామి అని అయితే కోరుతారు. అప్పుడు వెంటనే విష్ణువు క్షీరసాగరం అనే ఒక సముద్రం ఉంది, అందులో అమృతం ఉంది, అది కానీ తాగితే మీ పూర్వశక్తులు అయితే తిరిగి మళ్ళీ వస్తాయని చెప్తాడు. కానీ దేవతలు ఒకరి వల్ల సాధ్యం కాకపోవడంతో అమృతంలో సగభాగం కోసం రాక్షసులు అయితే చేయగలిపారు. అప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఆ క్షీరసాగరాన్ని జయించేదానికైతే బయలుదేరుతారు. అందుకు దానికి కవ్వంలా ఉపయోగపడింది మందార పర్వతం, దానికి తాడులా మారింది నాగరాజు అయిన వాసుకి. అయితే ఒక పక్క దేవతలు, మరోవైపు రాక్షసులు. వాసుకి తోక వైపు దేవతలు, వాసుకి తల వైపు రాక్షసులు. 1000 ఏళ్ళు మదించిన తర్వాతే అమృత కలశం అయితే బయటకు వచ్చింది. దీన్నే కుంభ అంటారు. అయితే అమృత కలశం కోసం అయితే దేవతలు రాక్షసులు యుద్ధం చేస్తుంటే మహావిష్ణువు అయితే తన వాహనాన్ని గరుడని తీసుకొచ్చి అమృత కలశాన్ని అయితే తీసుకువెళ్ళిపోతాడు. అయితే ఈ దేవాసుల యుద్ధం 12 రోజులు జరిగింది. అయితే మన మానవులకైతే 12 సంవత్సరాలతో సమానం. గరుడు అమృత కలశాన్ని తీసుకువెళ్తున్నప్పుడు అమృత కలశంలో నుంచి 4 చుక్కలు ఒలికి భూమి మీద పడతాయి. అవే హరిద్వార్, నాసిక్, ఉజ్జాయిని ఇంకా ప్రయాగ్రాజ్. అందుకే ఆ ప్రదేశాలు పూర్తిగా పవిత్ర స్థలాలు అయిపోయాయి. అయితే ఈ పుణ్య స్థలాల్లో మనం అయితే స్నానం ఆచరించడం వల్ల మనం చేసిన పాపాలు కర్మలన్నీ పోతాయని మన హిందూ ధర్మం ప్రకారం అయితే చాలా మంది నమ్ముతారు. దీన్నే కుంభమేళా అంటారు. ఇదైతే 3 రకాలు ఉన్నాయి. 1 అర్ధ కుంభమేళా, ప్రతి 6 సంవత్సరాలకి జరుపుకుంటారు. 2 పూర్ణ కుంభమేళా, ప్రతి 12 సంవత్సరాలకి జరుపుతారు. 3 మహాకుంభమేళా, అయితే 144 సంవత్సరాల తర్వాత చేస్తారు. అంటే 12 పూర్ణ కుంభులు అయిన తర్వాత వచ్చేదాన్నే మహాకుంభమేళా అంటారు. అర్థమైంది కదా మహాకుంభమేళా అంటే ఏంటో. 144 సంవత్సరాలకు వచ్చేదాన్నే మహాకుంభమేళా అంటారు. ఇదైతే మన తాతలకి, మన నాన్నలకి, మన పిల్లలకి రాని ఆపర్చునిటీ మనకైతే వచ్చింది. ఇప్పుడు దీనికైతే నేను ప్రజెంట్ వెళ్ళబోతున్నా. ఇదైతే నేనైతే ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. ఈ కుంభమేళా అయితే 45 రోజులు చేస్తారు. 2025 జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 శివరాత్రి వరకు అయితే చేస్తారు. మీరు కానీ వెళ్ళాలనుకుంటే అస్సలు ఆలోచించొద్దు, వెంటనే వెళ్ళిపోండి. లైఫ్ టైం ఆపర్చునిటీ ఇదైతే, మళ్ళీ అయితే తిరిగి రాదు మీకు. ఇప్పుడు టైం అయితే 1:30 అయింది. ప్రజెంట్ మనం అయితే మన సీట్లో నుంచి అయితే పై బర్త్లోకి అయితే ఎక్కేసాము. ఏసీ అయితే చల్లగా గాలి వస్తుంది. ఏసీ పైనే ఉన్నాం మనం అయితే. ఇంకా అలా తినేసామా, పనుకున్నామా. ఫుల్గా భలే ఉంది మా ఎక్కడైతే. ఇంకా 1 వారం రోజులు ఫ్రీ మనం. చూడండి మావాడు ఆడ పనుకో ఉన్నాడు, నేను పైన పనుకో ఉన్నా.
అలా ఒక మంచి స్లీప్ వేసామంటే మామూలుగా ఉండదు, ఇంకా తిరిగిపోతుంది ఇంకా. సరే అని తిని పడుకొని లేసేటప్పటికి టైం ఈవినింగ్ 5:20 అయిపోయింది. మా వాళ్ళు లేచి చూసేటప్పటికి సన్సెట్ అవుతుంది. వ్యూ అయితే మామూలుగా లేదు మా, అసలు విండోలో నుంచి కార్ డోర్స్ నుంచి అయితే వ్యూ ఎందుకు మా ఎంత బాగుంటుంది అసలు. మీకు గాని తెలిసే కమెంట్ చేయండి మావా. అంతలా అప్పటికే ట్రైన్లో కొంతమంది పరిచయం అయ్యారు మామ. వీళ్ళైతే మన విజయవాడ వాళ్ళేనంట. వీళ్ళైతే 13 మంది వచ్చారంట. మొత్తం కుంభమేళాకే అంట వెళ్ళేది. తర్వాత కన్ఫర్మ్ అవేమనుకుందంటే కన్ఫర్మ్ కాలేదంటే పాపం వెయిటింగ్ లిస్ట్ లో ఉండి ఉంటాడులే. ఆ టికెట్ టైం అయితే 7 అయింది మా. బాగా ఆకలేస్తుందని ట్రైన్లో ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టాం మా. 120 రూపీస్ అంట ప్లేటు. వీడైతే 4 రోటీ, కొంచెం రైస్, పప్పు, పన్నీర్ కర్రీ, బటర్ మసాలా అంట మా. అస్సలు బాగలేదు మా. ఒకవేళ మీరు కానీ తీసుకోవాలంటే అసలు తీసుకోకండి మా. మీరు ముందుగా ఇంటికాడ నుంచి అయితే ప్రిపేర్ చేసుకెళ్ళండి ఎన్ని రోజులకు కావాలో. ఇంకొంతమంది అయితే ట్రైన్లోనే భజన చేసేస్తున్నారు. చూసారా మన భక్తి శ్లోకాలను కూడా ఎంత ధర్మంగా పాటిస్తున్నారో వీళ్ళైతే ట్రైన్లో. ఇక అందరూ అయితే తినేసి పనుకున్నారు. మనం కూడా అయితే తినేసి పనుకునేద్దాము. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. గిటర్లు వేసుకొని చలికైతే నేనైతే పడుకునే. గుడ్ మార్నింగ్ మామ. చాలాసేపు నుంచి అయితే ట్రైన్ పోవట్లేదు. చాలా మంది హడావిడిగా తిరుగుతూ ఉన్నారు. ఏంటా అని దిగి అయితే లేచి వేరే అన్న అయితే కనుక్కున్నాను. ఎవరో ట్రైన్ చైన్ అయితే లాగేశారంట. డేట్ అయితే February 17. టైం అయితే మార్నింగ్ 6:30 అవుతుంది. ఇక్కడ ఎవరో ట్రైన్ చైన్ లాగేశారంట. మేము వెళ్ళేది పోలీసులు అయితే చాలా వెతుకుతున్నారు ఎవరా అని. ఇక్కడ ఈ స్టేషన్ వచ్చి భారత్ వార్డ్ అంట. చాలాసేపు నుంచి అయితే వెతుకుతున్నారు ట్రైన్ చైన్ లాగిన వారు అయితే. ఎవరో వాళ్ళు కానీ గట్టిగా ఉన్నారు పోలీసులు అయితే వాళ్ళ కోసం. అన్ని చెకప్లు అయితే చేస్తున్నారు ప్రతి దగ్గర. మా బోగి కాకుండా అవతల బోగి అంట చైన్ లాగింది. అదిగో అక్కడ ఎర్ర లైట్ వెలుగుతుంది కదా, అక్కడే అంట చైన్ లాగింది. పోలీసులు అయితే వాళ్ళ కోసం గట్టిగా ఎతుకుతున్నారు. అప్పుడు ఈ ఆన్సర్ ఆలే చెప్తారు. హాయ్ ఫ్రెండ్స్, నాగపూర్ దాటాము. ఉదయం 5 అయింది. 5:30 కల్లా బండి బయలుదేరింది. బ్రేక్ అయిపోయింది. ఎవరో చైన్ లాగి పారిపోయాడంటే మమ్మల్ని ఇక్కడ ఆపేశారు. వాడి కోసం తనిఖీలు పోలీసులు. ఇక్కడ మాత్రం అంతా హ్యాపీగా ఉంది కానీ ఏమీ రాట తిట్టాకి. దాంట్లో ఓంకాన్ కూడా కొత్త బాగా అక్కడ. నాగపూర్ నుంచి బాగా ఇదిగా ఉంది ఫ్రెండ్స్. పోలీసులు అడుగు తీసి అడిగేయట్లేదు. అంతా చాలా రిస్కులతో కూడిన పనులు ఇక్కడ. మనం పెట్టుకోబోతున్నారు. అవును మావ, మనం అయితే జస్ట్ మిస్ మావ. కొంచెంలో పోలీసులు అయితే మనం పట్టుకుంటున్నారు. ఎందుకంటే మావ మన ఎదురుగా కూర్చోండి అన్న అయితే డోర్ తీసుకొని టాయిలెట్కి అయితే వెళ్ళాడు. అంతలోపలే పోలీసు వచ్చి ఆ డోర్ అయితే క్లోజ్ చేశాడు. అప్పుడు నేనైతే సార్ వేరే అతను కిందకి దిగున్నారు సార్ అని చెప్పాను. అంతలోపలికే డోర్ తీసేటప్పటికి అన్న బయటకు వచ్చారు. మా ఇద్దరిని అయితే పిలిచి కెమెరా ఆన్ చేసి వీడియో తీసుకొని అయితే గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు మాకు. అయితే కొంచెంలో మిస్ అయిపోయాం మావ మేమైతే. ఇద్దో అన్న కూడా యూట్యూబర్ అంట. వాళ్ళ అన్నకైతే వార్నింగ్ ఇస్తున్నాడు. నేను భవిష్యత్తులో పెద్ద యూట్యూబర్ అయిపోతే నాతో ఫోటో చేయడానికి వచ్చినప్పుడు నేనంటే ఏంటో చెప్తా. నా ఫోటో తీయమంటే మాకైతే లిటర్లీ ఈ అన్న వాళ్ళతో అయితే నిజంగా అంటే చాలా టైం పాస్ అయిపోయింది అసలు. స్నానం చేసిన తర్వాత ఎవరికి కాలదన్న నీకా తీసుకొచ్చినందుక ఆయన చెప్పిన దాంట్లో క్లారిటీ లేదు. నేను 2 అట్టుకోలు ఇచ్చి దక్షిణ ఇవ్వాలంట పడ్డాడు. ఏదో బాబా అనుకుంటే నాతో పడి 100 మంది చెప్తాను. వ్యాపారం ఛార్జీ డబ్బులకి వచ్చేది. బాగుంది ఐడియా. బాగుంది మామ. మన ఆంధ్ర బార్డర్ దాటి యూపీ బార్డర్లోకి ఎంటర్ అయితే లొకేషన్స్ అయితే మామూలుగా లేవు మామ. పెద్ద కొండలు, టన్నర్లు, వ్యూ పాయింట్లు అయితే అదిరిపోయాయి మామ. నేనైతే నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ అని చెప్తాను ట్రైన్లో నుంచి అయితే. నమస్తే మామ. ఇప్పుడే మొత్తానికి అయితే ప్రయాగరాజ్ జంక్షన్ అయితే దిగాము. ఇప్పుడు టైం అయితే 12:30 అవుతుంది మార్నింగ్. ఇప్పుడు డైరెక్ట్ త్రివేణి సంఘం అయితే అడుక్కుంటూ వెళ్ళిపోవడం. ఒకసారి జనాభా అయితే మామూలుగా లేదు ఇక్కడ ట్రైన్ దగ్గర అయితే. చాలా మంది ఉన్నారు.
ప్రయాగ్రాజ్ జంక్షన్ లో అయితే దిగి నడుచుకుంటే వెళ్తున్నాం. ఆల్మోస్ట్ మనకైతే 9 hours ట్రైన్ లేట్ అయిపోయింది. ఇప్పుడు మనం అయితే మామూలుగా అయితే 17 ఈవినింగ్ అయితే 5:30 కల్లా దిగాల్సింది. ఇప్పుడు 18 మార్నింగ్ 2:20కి దిగాము. ఆల్మోస్ట్ లేటు 10 hours. ప్రెజెంట్ ఏమైనా అందరితో కలుసుకొని తిరువేణి సంఘం అయితే నడుచుకొని వెళ్ళిపోతాం. తర్వాత ఏం జరుగుతుందో అయితే చెప్తాను. అంతవరకు వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ప్రజెంట్ మనం అయితే ఇప్పుడు తిరువేణి సంఘం అయితే వెళ్తున్నాం. మధ్యలో అయితే అన్న వాళ్ళు అయితే కలిసారు, విజయవాడ ట్రైన్లో కలిసారు అన్న వాళ్ళు. ఇప్పుడు అన్న వాళ్ళతో అయితే కలిసి మేమైతే తిరువేణి సంఘం అయితే వెళ్తున్నాము. అన్న హాయ్ చెప్పనా? హాయ్. అందరం కలిసి అయితే తిరువేణి సంఘం అయితే వెళ్ళాలి ఆటో మాట్లాడుకొని. మన వాళ్ళు అయితే ఒక టాటా మ్యాజిక్ అయితే మాట్లాడారు తిరువేణి సంఘానికి. అయితే తిరువేణి సంఘం ఒక 100 meters దగ్గర అయితే వదిలేస్తారంటే, ఎందుకంటే అక్కడ నుంచి క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంటుందని. ఈ టాటా మ్యాజిక్ కూడా అడ్డదారిలో తీసుకెళ్ళిపోతున్నాడు, ట్రాఫిక్ లేకుండా. చాలా అంటే చాలా ఫ్రీగా ఉంది రోడ్డు కూడా. తిరువేణి సంఘానికి 100 meters దగ్గరలో అయితే మనల్ని అయితే వదిలేసి వెళ్ళాడు టాటా మ్యాజిక్ కూడా. పెద్దగా క్రౌడ్ అయితే ఏం లేదు, ఎందుకంటే మార్నింగ్ కాబట్టి 3 అవుతుంది టైము. పెద్దగా అయితే ఎవరు లేరు అసలు ఇక్కడ నుంచి అయితే ప్రజెంట్ మనం అయితే నడుచుకుంటూ వెళ్దాం అందరితో పాటు. అలాగే యూపీ గవర్నమెంట్ అయితే కుంభమేళ వచ్చే భక్తుల కోసం అయితే 150,000 గుడారాలు టెంటలను అయితే వేపించింది. అవి అయితే ఇవేను చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో. అవైపు ఉన్నాయి, ఈ వైపు ఉన్నాయి, చూడండి ఎన్ని ఉన్నాయో. బోర్డు మాట్లాడుకొని అయితే డైరెక్ట్ ఇంకా తిరువేణి సంఘం దగ్గరకు, మెయిన్ తిరువేణి సంఘం దగ్గరకు అయితే వెళ్ళాలనుకుంటున్నాము. అయితే బోర్డుకి అయితే ఒక్కొక్క రేట్ చెప్తున్నారు. ఒకటి 2,000 అంటున్నాడు, ఇంకోటి 1000 అంటున్నాడు, ఇంకోటి 1,500 అంటున్నాడు. అసలు అక్కడికి వెళ్ళిపోయి మాట్లాడితే అసలు ఎంత చెప్తాడో ఏంటో. వెళ్ళి అయితే మనం అందరం కలిసి అయితే మన వాళ్ళతో అయితే కలిసి అయితే వెళ్తున్నాము. వాళ్ళు ఏమన్నా తగ్గిస్తే ఒక 500 అట్లా అయితే వెళ్ళొచ్చు. మ్యాక్సిమం 1000 అంటే కొంచెం కష్టమేను, పోవలేదు నాకు తెలిసి, వేస్ట్. సరే చూద్దాం అక్కడ పోయి ఎంత చెప్తాడో ఏంటో. మనం తిరువేణి సంఘం దగ్గరికి అయితే వచ్చాము. ఇప్పుడైతే కొంచెం పర్లేదు. మార్నింగ్ ఎండబడే కొద్ది అయితే జనాభా అయితే చాలా అంటే చాలా మంది వస్తూ ఉన్నారు. ఒకసారి మీరే చూడండి ఎంతమంది జనాభా ఉన్నారు. ఇప్పుడే ఇంకా ఎండబడే కొద్ది అయితే ఇంకెంతమంది జనాభా ఉంటారు. మామ ఇక్కడైతే ఉన్నారు జనాభా, చిన్నగా లేరు ఒక్కొక్కరు. తిరువేణి సంఘం దగ్గరికి అయితే వచ్చాము. బోర్డు మాట్లాడుకొని అయితే బోర్డులో అయితే వెళ్ళాలి. ఒకసారి అన్న ఫీలింగ్ అయితే ఎలా ఉంది అడగదాం. అన్న మీ ఫీలింగ్ అయితే ఎలా ఉంది ఇప్పుడు? బాగా ఉత్సాహం, ఉల్లాసం వెలిగిపోతుంది. ఇంత ఫీలింగ్, ఇంత ఆనందం తెల్లారితే రాదు. ఎందుకని అంత కనపడదు కదా, ఇప్పుడైతే బాగా క్లియర్ గా కనపడుతుంది. తెల్లారితే కదా నా మొత్తం కనిపించేది. ఇప్పుడు చీకటి కొంచెం ఆనందంగా ఉంది. ఇప్పుడు చీకటి ఏం కనపడుతుంది కాబట్టి తెల్లారితే కనపడేది అది వెళ్తురు. అప్పుడైతే పెద్దగా అనిపిస్తుందో. ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది ఈ జనాన్ని, ఉత్సాహాన్ని చూసి. బోటికి 2,000 చెప్తాడు అన్న, ఏం చేయాలా? బోటికి వచ్చి 2,000 అంటున్నారు. మాట్లాడుకుంటే తగ్గిద్దంట, వెళ్దాం. ఎంత వస్తాడా? లేదన్న, మినిమం 1000 రూపాయలు అంటున్నారు అన్న. బొమ్మే అయితే ట్రై చేయాలి. వెళ్తున్నాం కదా, చూద్దాం ఏం జరిగిద్దాం. ఆల్మోస్ట్ తిరువేణి సంఘం దగ్గరకు అయితే వచ్చేసాం మనం. చూసారు కదా చాలా మంది అయితే అక్కడ మునుగుతా ఉన్నారు. కానీ మెయిన్ సంఘం అయితే ఇది కాదు. ఎందుకంటే బోర్డులో అయితే వెళ్ళి అక్కడైతే 3 నదులు కలుస్తాయి. అక్కడికైతే వెళ్ళి మనం స్నానం చేద్దాము. అసలు తిరువేణి సంఘం ఏంటంటే 3 నదులు కలిసేదాన్ని త్రివేణి సంఘం అంటారు. అది ఎట్లా అంటే ఫస్ట్ గంగా నది, తర్వాత యమునా నది, కింద అండర్ గ్రౌండ్ లో వచ్చి సరస్వతి నది. ఈ 3 నదులు కలిసేదాన్ని త్రివేణి సంఘం అంటారు. ఇప్పుడు ప్రెజెంట్ మనం అయితే అక్కడికి వెళ్ళి స్నానం చేద్దాం. అయితే మొత్తానికి బోర్డు అయితే మాట్లాడారు. రేట్ అయితే 1000 రూపాయలు అంట. తట్టా పుట్టా సర్దుకొని అన్ని బోర్డు ఎక్కడానికి అయితే పోతున్నాము. అసలు ఆ బోర్డు లోపల ఏముంటుంది, ఆ బోర్డులో పోతే అంత స్పెషల్ ఏంటి, మొత్తం అన్ని డీటెయిల్స్ అన్ని నేను చెప్తాను. వీడియో బోర్డులో అయితే ఎక్కుతున్నాం. బ్రో నీ ఫీలింగ్ బ్రో, మీ ఫీలింగ్ బోర్డులో పోతున్నాం ఎలా ఉంటుంది? చిన్న ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నాము. చూడాలి మరి ఎలా ఉంటుందో. 1000 రూపాయలు వర్తా కాదు బ్రో బోర్డుకి. లైఫ్ జాకెట్లు ఇస్తున్నారు, చెప్తాము వర్త్ ఇట్ కాదు. బట్ ఈ టైంలో ఎవరు తగ్గట్లేదు. ఇంకా మహాకుంభమేళ ఆ మాత్రం రేంజ్ ఉంది కాబట్టి ఇంకా ఎంత ఖర్చు అయినా సరే డబ్బులు పెట్టుకొని వెళ్ళాల్సిందే మనము. బోర్డు అయితే
వస్తా ఉంది. మనం అయితే బోర్డు అయితే ఎక్కి తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. ప్రెసెంట్ ఇప్పుడు మన వాళ్ళు అయితే బోర్డులో అయితే ఎక్కుతున్నారు. ఫస్ట్ టైం బోట్ ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. ఫైనల్ గా అయితే మనం బోట్ లో అయితే వెళ్ళడం జరిగింది. ఈ బోట్ కి అయితే 1000 రూపాయలు బడ్జెట్ చేస్తున్నారు. మీరు కూడా రండి ఫ్రెండ్స్. ఈ ఎక్స్పీరియన్స్ అయితే మామూలుగా లేదు, వరల్డ్ లో ఎక్కడా ఉండదు ఇదైతే. హర హర మహాదేవ్, శంభో శంకర, హర హర మహాదేవ్, శంభో శంకర, శంకర. అవునందరూ వాడైతే నిజంగా ఫిదా అయిపోయాడంట, కానీ ఈతైతే రావట్లేదంట. పడిపోతే ఇంకా అందరూ పోలీసులు వచ్చేస్తారు, యూపీ పోలీసులు. ఇంకా బోట్లు కూడా అలో చేయనీరు అసలు లోపలికి. యమునా నది నుంచి అయితే ఇప్పుడు త్రివేణి సంగం నదికి అయితే వెళ్తున్నాము. అక్కడైతే స్నానాలు చేద్దాము. వ్యూ అయితే మామూలుగా లేదు అసలు, అదిరిపోయింది. చూడండి ఒకసారి మీరే ఎలా ఉందో. ఏదో ఒకటి చెప్పు. స్టన్ అయిపోయాడు బ్రదర్. బ్రోల్కి ఎంటర్టైన్మెంట్ రా నీ ద్వారా. లైఫ్ జాకెట్ అయితే వేసుకున్నాం, కానీ ఇక్కడ దూకితే బయట ఉంటుంది నేనైతే నమ్ముతా. ఇది లేకపోయినా కూడా ఈతైతే రాదు, ఈతైతే రాదు. వస్తాడో తెలుసు నాకైతే. ప్రస్తుతానికైతే ఏడా రాలా, చూపిస్తా ఫ్రెండ్స్. ఈ బోట్ ఎక్స్పీరియన్స్ అయితే మామూలుగా ఉండదు. మీరు కుంభమేళ వచ్చినాక ఇదైతే మిస్ అవ్వకండి, మీరు అసలు రావద్దు. నాగసాధుల గురించి అయితే రాబలేదు. నాగసాధులు అయితే ఎవరు లేరు, అంతా ఫేక్. నేను కూడా అదేంటి ఇబులు వేసుకొని గడ్డం ఏం చేసుకొని 2 తాగిదులు వేసుకొని నేను కూడా నాగసాధులు అయిపోతాను. మీ ఇష్టం మళ్ళీ. అప్పుడు నా కాడ మీరు ఆశీర్వాదం తీసుకోవాలి. ఆశీర్వాదం కింద తీసుకుంటావా? నాగసాధుల సెక్టార్ వేరు, మనం అలా రాలేదు. నేను వెళ్ళిపోయారా? మా వాడు ఒక నెల క్రితం నుంచి యూట్యూబ్ లో అన్ని వీడియోస్ చూసేసాడు. ఎవరెవరు కుంభమేళ పేరు, ఎక్కడెక్కడ దిగారు వాళ్ళు వెళ్ళిపోయారు. మావా నిజంగా బోర్డులో వెళ్తుంటే నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ మావా. మీరు కానీ కుంభమేళ వస్తే ఖచ్చితంగా బోర్డు ఎక్స్పీరియన్స్ అయితే చేయండి మావా. అయితే ఇప్పుడు త్రివేణి సంగం అయితే వచ్చేసాం. ఇక్కడైతే ఫస్ట్ స్నానం అయితే చేద్దాము, తర్వాత మీకైతే అన్నీ చూపిస్తాను. వాళ్ళైతే జాకెట్లు తీసి మనం జాకెట్లు ఎత్తుకెళ్ళిపోతాం. ఏంటి మనం ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు అసలు. బా మీ జాకెట్లు ఫస్ట్ అయితే జాకెట్లు తీసేయమంటున్నారు వీళ్ళు. జాకెట్లు తీసేస్తే ఏమవుతుంది, జాకెట్లు స్వెటర్లు అన్నీ తీసేసి ఇప్పుడు మనమైతే త్రివేణి సంఘంలో అయితే స్నానం చేస్తాం. త్రివేణి సంఘానికి అయితే వచ్చాము. చూస్తున్నారు కదా అందరు చాలా మంది అయితే ఇక్కడ ఉన్నారు బోర్డులో అయితే. ప్రెజెంట్ ఇప్పుడైతే మనం ఇక్కడ స్నానం చేసి తర్వాత అయితే నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే హనుమాన్ టెంపుల్, అక్కడ ఒక శక్తిపీఠం అయితే ఉందండి అమ్మవారి, అక్కడికైతే వెళ్దాము. ప్రెజెంట్ మనం అయితే దిగైతే ఇప్పుడు స్నానం చేద్దాం. అయితే
మామూలుగా లేదు, అసలు అదిరిపోయింది. ఒకసారి చూడండి మీరే. అన్న నవ్వుతా ఉన్నారు. అక్కడైతే స్నానం చేస్తా ఉన్నారు. ఇక్కడైతే దిగి మనం పెద్ద లోతు కూడా లేదు అసలు. ఫస్ట్ అయితే ఇక్కడ దిగి స్నానం చేద్దాం మనం. సార్ చూడండి వ్యూ అయితే నేను టోటల్లీ చూపిస్తాను మీకు ఎలా ఉందో. అన్నాడు హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. ఫస్ట్ దిగు. చలి అయితే మామూలుగా లేదు. వెనకైతే సన్ రైజ్ వస్తుంది. మామూలు కోసం అయితే ఇప్పుడు వాటర్ కూడా అయితే ఇంటికి ఎత్తుకెళ్తామా. బోర్డు అయితే ఊగిపోతుంది మొత్తానికైతే. ఇప్పుడు కుంభమేళాలో పుణ్యస్నానం అయితే మనం చేసేసాము. ఇంకా కొంచెం పుణ్యం అయితే ఇంటికైతే ఎత్తుకెళ్ళి వాళ్ళు అయితే సరే మరి అయితే వెళ్ళేసా సార్. అయితే స్నానం చేసి అయితే ఇప్పుడు బోర్డులో నుంచి మళ్ళీ రిటర్న్ అయితే వెళ్తున్నాము. స్నానం అయితే చాలా అంటే చాలా బాగా అయింది మాకు. ఎవరికి కానట్టు అంతమంది జనాభాలో కూడా అక్కడ చేయకుండా ఇక్కడికి వచ్చి మరీ చేసాము కొత్తగా త్రివేణి సంఘంలో. ఇప్పుడు అన్న వాళ్ళని అయితే అడిగి తెలుసుకున్నాం అన్న అయితే ఎలా చేశాడో ఎలా అనిపించిందో. అన్న ఒపీనియన్ ఎలా ఉంది ఇప్పుడు? సాటిస్ఫాక్షన్ కాలేదు. చాలా సేపు అర్ధగంట తీసుకుని పడేసారు. అది కూడా పాయింట్. 1000 తీసుకొని ఇది మంచి వర్త్ కాదు. కానీ త్రివేణి స్నానంలో అయితే స్నానం చేసాం. త్రివేణి సంఘంలో స్నానం చేయాలి. తొందరగా వీళ్ళైతే హడావిడి చేసి పదండి కరెక్ట్గా 10 నిమిషాలు కూడా లేదు. ఒక 5 నిమిషాలు నాకు తెలిసి మాక్సిమం అమౌంట్ నాకు సిగ్నల్ రాలేదు అందువల్ల. ఇప్పుడైతే మళ్ళీ బయటికి పోయి అక్కడ స్నానం మళ్ళీ అయితే ఇప్పుడు స్నానం అయితే అయిపోయింది. ఇంకెలాగో బట్టలు మార్చుకొని అయితే బడే హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్దాం మనం. హనుమాన్ టెంపుల్ మనం ఎక్కడైతే బోర్డు ఎక్కామో మళ్ళీ అక్కడికైతే తీసుకొచ్చి వదిలేశారు. ఒక్కసారి జనాభా చూడండి ఎంతమంది జనాభా ఉన్నారు. ఇంతమంది జనాభాలో స్నానం చేయాలంటే చాలా కష్టం. అందువల్ల బోర్డులోకి వెళ్ళి అయితే కరెక్ట్గా ఎగ్జాక్ట్ త్రివేణి సంఘంలో అయితే స్నానం చేసాము. తర్వాత ప్లాన్ ఏంటంటే ఇంకా బడే హనుమాన్ టెంపుల్ అమ్మవారి శక్తిపీఠం అయితే ఒకటి ఉందంట, అక్కడికైతే వెళ్దాము. ఓం నమః శివాయ, హర హర మహాదేవ.
మామ ఇప్పటికే ఈ వీడియో చాలా లాంగ్ అయిపోయింది. హనుమాన్ టెంపుల్ అమ్మవారి శక్తిపీఠం అయితే నెక్స్ట్ వీడియోలో పెడతాను. చూసిన ప్రతి ఒక్కరికైతే చాలా థ్యాంక్స్ మామ. ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ అయితే కొంచెం సపోర్ట్ చేయండి మామ.